నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేసి టెండర్ల సిస్టమ్ కొనసాగించాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత. 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయొద్దన్నారు. హైదరాబాద్ సిటీ డెవలప్ని పక్కన పెట్టి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొస్తున్నారని, అది కరెక్ట్ కాదన్నారు. ముందు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన తర్వాతే ఫ్యూచర్ సిటీకి వెళ్లాలన్నారు. రియల్ ఎస్టేట్ కోసం హైదరాబాద్ ఫ్యూచర్ని నాశనం చేయొద్దన్నారు కవిత. కానీ ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉండి ముఖ్యమంత్రి గారే వైస్ చైర్మన్గా ఉంటారు హెచ్ఎండిఏకి. గమ్మత్ ఏంటంటే హెచ్ఎండిఏకి చైర్మన్ సీఎం, మా వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్. ఇక్కడ ఈ రెండు సీఎం గారే కావడంతో ఆయన్నే చైర్మన్, ఆయన్నే వైస్ చైర్మన్, ఆయన్నే రాజు, ఆయన్నే మంత్రి. 2 సంవత్సరాల్లో 1148 కోట్ల రూపాయలను నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారు. అది నేను చెప్తలేను, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందే. నేను 1148 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి ఈకో పార్క్ ఓపెన్ చేసే రోజు ఆయనే చెప్పింది. ఈ మొత్తం 1148 క్రోర్స్ కూడా కంప్లీట్గా నామినేషన్ మీద ఇచ్చారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ అని ఉంటుంది, దానికి అగెన్స్ట్ ఇది. ఇట్లా నామినేషన్ పద్ధతిని ఇవ్వడానికి లేదు. 2023లో ఒక కమిటీ వేసిన ఆఫీసర్స్ కమిటీ అందరినీ కూడా విచారణ చేసి జరుగుతున్నటువంటి అవినీతి కానీ నామినేషన్ కానీ పద్ధతులన్నీ చూసి 2023లో ఆఫీసర్స్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. టెండర్ వేయకుండా ఇట్లా ఇవ్వడానికి లేదు, నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దు అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టుని పట్టించుకోకుండా దాదాపు 1148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుంపు మేస్త్రి గారు జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గుంపు మేస్త్రి గారి హయాంలో జరుగుతున్న మహా కరప్షన్ అని చెప్పి మేము చెప్పాలనుకుంటున్నాం. ఈ కరప్షన్ని తప్పకుండా మీరు చెక్ చేయాలి, దీని మీద ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ని పక్కకు పెట్టి ఈ అవినీతిని మీరు ఇంకా పెంచుకోవడానికి ఫ్యూచర్ సిటీని ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి, ఈ సిటీ ఎదిగేలాగా చూడండి, ఇక్కడ కంపెనీస్ వచ్చేలా చూడండి. ముందు దీన్ని ప్రొటెక్ట్ చేయండి, తర్వాత ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించండి. మీ రియల్ ఎస్టేట్ కోసం అటుపోయి హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ని నాశనం చేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళొకసారి డిమాండ్, ఖచ్చితంగా నామినేషన్ ప్రక్రియను క్యాన్సిల్ చేయాలి. టెండర్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్టు ముఖ్యమంత్రి